మన వాక్యం ద్వారా పరిశుద్ధ దేవుని వాక్యము మాటల ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. క్రైస్తవ భక్తి జీవితంలో పురుషోత్తం చౌదరి గారు ఆయన వ్రాసిన కీర్తనలు, ప్రతి కీర్తన మన హృదయాన్ని ప్రభు తట్టు త్రిప్పడానికి, ఎంతో ఆధ్యాత్మికంగా ఆయన సన్నిధిలో మనల్ని స్థిరపరచడానికి ప్రభు ఎంతో సహాయకుడై ఉంటున్నాడు. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నాకు దిక్కెవరు చెప్పుమా. పరిశుద్ధ దేవుని మందిరములో ప్రభువా దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? ప్రభువు మనల్ని ఒకవేళ పరిశీలన చేస్తే ఈ మధ్యాహ్న సమయంలో మనం ఆయన సన్నిధిలో నిలవబడే వారిగా ఉండగలుగుతున్నామా అనే పరిశీలన చాలా అవసరమైనది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 6వ అధ్యాయము 39వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, అత్యున్నతమైన ఆశీర్వాదమును నీ కృపను మాకు అనుగ్రహించి మా దేవ, నీ వాక్య సత్యమును బట్టి నీ సన్నిధిలో మమ్మలను నీ యందు దేవా నీ నామాన్ని మహింపరిచేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. దేవా గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా అని నీ వాక్యమును బట్టి మమ్మలను జ్ఞాపకం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ యందు విశ్వాసముతో ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారిగా మేము ఎలాగుండాలో, మా హృదయాన్ని మేము ఎలా శుద్ధీకరించుకోవాలో మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం బట్టి ఈ మధ్యాహ్న సమయంలో కూడి వచ్చిన సంగమునకు ప్రత్యేక హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గతించిన దినములన్నిటిలో మనల్ని కాచి కాపాడి ఆయన యందు మనము యథార్థత నీతిమంతులుగా తీర్చబడవలనని ఆయన సన్నిధిలో మనల్ని పరిశీలన చేస్తున్నాడు. దేవుని ప్రేమ అత్యున్నతమైనది, ఆశీర్వాదకరమైనది. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన ప్రేమను గురించి గత ఆదివారం మనం తెలుసుకోగలిగాం. దేవుని ప్రేమ ఎట్టిదో మనం పొరుగువాడిని ఎలా ప్రేమించాలో తెలుసుకోగలిగాం. ఈరోజు పొరుగువాని ఎడల నువ్వు చూచే చూపులో ఏ విధమైన ప్రేమ నీకు కనపడగలుగుతుంది? పొరుగువాడిని ప్రేమించడంలో నువ్వు ఎటువంటి ఆశీర్వాదాన్ని కలిగిన వాడిగా ఉండగలడానికి ఇష్టపడుతున్నావు? యెహోవా ప్రభువా దోషములు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? 130వ కీర్తనలో కీర్తనకారుడు పలికిన పదం ఇది. కీర్తనకారుడు పలికిన ఈ యొక్క చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మాట మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. నువ్వు ఇతరులను చూచే విధానంలోనే నువ్వు నీ పొరుగువాన్ని ప్రేమించే విధానం కూడా కనపడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఒక మనుష్యుడు, ఒక యవనస్తుడు, కోకిల చాలా చక్కగా కూస్తూ ఉంటుంటే ఆ గాన కోకిల దగ్గరికి వెళ్ళి చూచి, ఎంత బాగా కూస్తున్నావు, ఎంత బాగా పాడుతున్నావు, నువ్వు నల్లగా ఉండకుండా ఉంటే ఎంత బాగుండును అన్నాడంట. అబ్బా, దాని స్వరాన్ని వింటూ దానికి చక్కగా దాని శృతి కలుపుతూ అది కూస్తున్నంతసేపు కూస్తూ ఆ కోత అయిన తర్వాత అన్నాడంట, ఎంత బాగా పాడి నన్ను ఎంతో మరి మేలుకరంగా ఆహ్లాదకరంగా ఉంచో, నువ్వు నల్లగా ఉండకుండా ఉంటే ఎంత బాగుండును అని అడిగాడంట. అదే యవనస్తుడు ఇంకా కొంచెం దూరం నడిచి వెళ్ళి సముద్ర తీరాన్ని దగ్గరకు వచ్చాడంట. అయ్యో, సమస్యల్లో ఉన్న నాకు, దుఃఖంలో ఉన్న నాకు, వేదనలో ఉన్న నన్ను నీ దగ్గరికి రాగానే నీ అలల శబ్దము చేత నీ రాకపోకలను బట్టి నేను ఎంతో నెమ్మదిపరుస్తున్నావే. నువ్వెంతగానో బాగున్నావు సముద్రమా, నువ్వెంతగానో బాగున్నావు, నువ్వు ఒప్పగా ఉండకుండా ఉంటే ఎంత బాగుండు ఇంకా అన్నాడంట. కోకిల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నువ్వు నల్లగా ఉండకుండా ఉంటే ఎంత బాగుండు అన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నావు, కానీ నా జీవితంలో నువ్వు ఎలాగున్నావు? ఒప్పగా ఉన్నావు.
ఇంకా కొంచెం దూరం నడిచి ఎదరికి వెళ్ళేటప్పటికి ఒక అద్భుతమైన గులాబీల తోట కనపడ్డదంట. ఈ అద్భుతమైన గులాబీల తోట కనపడినప్పుడు ఆ తోటలోనికి వెళ్ళి ఆ గులాబీల వైపు చూస్తే చాలా సంతోషపడుతూ, చాలా ఆహ్లాదకరంగా సంతోషిస్తూ ఆ తోటలో విహారిస్తూ అన్నాడంట, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ కింద ముళ్ళు లేకపోతే ఇంకెంత అందంగా ఉండేవా అని. ఇతను చూస్తున్నంతసేపు అతని కంటికి వినపడుతున్న, చెవికి వినపడుతున్న స్వరం బాగుంది, కంటికి కనబడిన ఆకారం బాగలేదు. సముద్రం యొక్క అలల ఘోష చాలా బాగుంది, కంటికి కనబడుతున్న, నాలుకకి వినపడుతున్న రుచి బాగలేదు. గులాబీల తోటలోకి వెళ్ళినప్పుడు ఆ పువ్వును ముట్టుకుంటే కింద గుచ్చుకుని ఆ యొక్క స్పర్శ బాధగా ఉంది. చూడటానికి ఆ పువ్వు ఎంతో మధురంగా కనపడుతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే కంటితో చూస్తుంటే బాగుంటుంది, నోటితో చూస్తుంటే ఉప్పగా ఉంటుంది. కంటితో చూస్తే బాగుంటుంది, కంటితో చూస్తే బాగుంటలేదు, చెవితో వింటే చాలా మధురంగా కనపడుతుంది. కానీ ఇదిగో మీ రూపాలు బాగున్నాయి, కానీ మీకున్న ఈ చిన్ని ఈ లక్షణాల వల్ల మీరు మీ యొక్క అందాలను కోల్పోతున్నారని మాట్లాడుతుంటే, ఈ మూడు మాట్లాడుకుని ఒక చోటకు వచ్చి యవనొస్తుని అడిగారంట, నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగున్నావు, కానీ నువ్వు ఇతరుల లోపాలు చూస్తాం అసలు బాగలేదు. అంటే నీవు కూడా ఏమున్నావు, నువ్వు చూడటానికి బాగానే ఉన్నావు, కానీ ఇతరుల లోపాలు చూడటానికి నువ్వు బాగాలేదు. మనుషులైన వారు వారి లోపాలు వారు గుర్తెరగరు, మనుషులనే వారు వారి క్రియలు వారు గుర్తెరగరు. కానీ ఇతరుల విషయాల్లో ఏం చేస్తారంటే లోపాలు వెతకడానికి ప్రారంభిస్తారు. వాక్యం సెలవిస్తుంది, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు, గుడ్డివానికి త్రోవ చూపలేడు. మనం చరిత్రలో ఒక కథ వింటూ ఉంటాం. 4 గుడ్డివారు ఏనుగును చూడాలనుకున్నారు. అయితే వాళ్ళ ఆశ తీర్చడానికి ఒక వ్యక్తి ఏనుగు దగ్గర తీసుకువెళ్ళాడు. ఒక ఆయన తొండం పట్టుకుని ఏనుగు పొడుగ్గా ఉంటుంది అన్నాడు. ఇంకొక ఆయన తోక పట్టుకుని ఏనుగు చీపిరి గట్టలాగా ఉంటుంది అన్నాడు. ఒక ఆయన ఏనుగు కాలు పట్టుకుని ఏనుగు గడద బొందులాగా ఉంటుంది అన్నాడు. ఏనుగు ఆకారాన్ని పట్టుకుని అయ్యో ఏనుగు పెద్ద కొండలాగా ఉంది అన్నాడు. అంటే గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపలేడు. వాక్యాన్ని ఎరిగిన నీవు వాక్యానుసారమైన జీవితాన్ని, అంధకార సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత కన్నులకు గుడ్డితనం కలుగజేసినప్పుడు ఆ గుడ్డితనములో నుండి నీవు కన్నులను పొరలు నువ్వు రాల్చుకోకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ ఇతరుల లోపాలు నువ్వు గమనిస్తూ ఉంటే నువ్వు భ్రష్టుడివే తప్ప ఎప్పటికీ నీ లోపాలు నీవు గ్రహించలేవు. అందుకనే వాక్యము సెలవిస్తుంది 36వ వచనం 6వ అధ్యాయంలో, లూకాసు వార్త 6వ అధ్యాయంలో 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవాడైనడి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి ఆయన తీర్పు తీర్చడు, నేరము మోపకుడి, అప్పుడు మీ మీద ఆయన నేరము మోపడు. తీర్పు తీర్చకుడి, చూడని దాన్ని చూచినట్టు, చూచిన దాన్ని చూడనట్టు తీర్పు తీర్చడానికి దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించలేదు. చూడని దాన్ని చూచినట్టు, చూచిన దాన్ని చూడనట్టు చెప్పడానికి, అబద్ధ సాక్ష్యం పలకడానికి దేవుడు నిన్ను భూమి మీదకి పంపించలేదు. దేవుని సన్నిధిలో స్పష్టంగా వాక్యం అంటుంది, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఒకవేళ నువ్వు ఇక్కడ అన్యాయపు తీర్పు తీరిస్తే, పరలోకములో కూడా నీకు ఏ తీర్పు తీర్చావో అదే తీర్పు నీకు ఇక్కడ భూమి మీద వ్రాయబడి. ఆయన చేతిలో నీవు ఉంటావు. అప్పుడు ఆయన చేతిలో నీవు ఉన్నప్పుడు కనికరం గలవాడిగా నీవు ఉండాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? కనికరం కలిగిన వాడిగా నువ్వు ఉండాలంటే ఆయన సన్నిధిలో ఏ రీతిగా జీవించడానికి ఇష్టపడగలుగుతున్నావు? ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఉదాహరణకి సాల్మన్ గారు తెల్ల చొక్కా వేసుకున్నారు. ఆయన చూస్తే చాలా చక్కగానే ఉన్నాడు. అక్కడ షర్ట్ మీద చిన్న డాట్ ఒక ఇంకు ఒలికిందనుకో, ఆ చూపు ఇంకు మీద ఉంటే నా ఉద్దేశం ఏంటంటే అతను వేసుకున్న ఆ షర్ట్ మీద అంటే అంతా బాగుంది, నా చూపు ఎక్కడ ఉందంటే చిన్న ఆ ఇంకు మీద ఉంది. అంటే నా చూపు ఏం లేదు, నా చూపులో ఏముందంటే లోపాలు వెతకడం. అతను వస్త్రం చాలా బాగున్నాడు, చిరిగిపోయింది వేసుకున్నాడా, నలిగిపోయింది వేసుకున్నాడా? చూడండి, చాలామంది, ఉదాహరణకు జ్ఞాపకం చేస్తాను, దేవుని యొక్క సన్నిధిలో లేనివాడు, ధనవంతుడు కానివాడు, పేదవాడు ఒకవేళ మంచి బ్రాస్లెట్ పెట్టుకున్నా, లేకపోతే ఒక నెక్లెస్ ధరించుకున్న
ధనవంతుడు రోల్డ్ గోల్డా అంటాడు, అది బంగారమైన. అంటే నీ స్థితిని వారు ఎలా చూస్తున్నారంటే తక్కువగానే చూస్తున్నారు. దేవుని సన్నిధిలో నీ ఆధ్యాత్మికమైన స్థితిని నువ్వు తక్కువగా చూడొద్దు. నీ సహోదరుణ్ణి నీ ఆధ్యాత్మికమైన స్థితిలో నీకంటే మెరుగైన వాడిగా పోల్చుకో. ఆధ్యాత్మికంగా నీకంటే గొప్పవానిగా పోల్చుకో. ఆధ్యాత్మికంగా నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవానిగా నువ్వు పోల్చుకోగలిగితే అప్పుడు నీ ఆధ్యాత్మిక స్థితి ఏమవుతుందంటే సరైన మార్గంలోనికి చేర్చబడుతుంది. మన ఆధ్యాత్మిక స్థితిలో ప్రభువా దోషములు కనిపెట్టి చూచినలో ఎవడు నిలవగలడు? ప్రభువు దోషాలు కనిపెట్టి చూస్తే నువ్వు నిలబడగలవా? నీ సహోదరుని ప్రేమించగలవా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో సహోదరులారా, ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడనేమో అని చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకురావాలి. ఒకవేళ మన సహోదరుడు ఏమైందో ఏ శోధనలో అయినా ఏ అతిక్రమంలో అయినా చిక్కుకున్నప్పుడు నీకు అలాగే జరగాలి, నువ్వు అలాగే ఉండాలి, నీ కుటుంబం ఇలాగే ఉండాలి అని చెప్పి వారిని బాధ పెట్టడం కాదు, వారిని దుఃఖ పెట్టడం కాదు, వారిని ఎక్కడ తీసుకురావాలంట? మంచి మార్గంలోనికి తీసుకురావాలి. భక్తుడు అంటాడు, ఇదిగో ఒకడు అగ్ని పుట్టములో నుండి లాగినట్లుగా ఒక పాపిని నువ్వేం చేయాలి? బయటకు లాగాలి. అది సహోదర ప్రేమ. ఆ ప్రేమ ఎత్తుదో యేసుక్రీస్తు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని పలికిన ఆ మాటలోనే క్రీస్తు ప్రేమ ఎట్టుదో మనకి కనపడుతుంది. మన పొరుగు వాడిని చూచినప్పుడు శోధనలో పడిపోతున్నాడు, శ్రమల్లో పడిపోతున్నాడు, అలా విడిచిపెట్టడానికి వీలు లేదు. వారికి బుద్ధి చెప్పి వారిని ఆ శోధనలో ఉండి మనం ఏం చేయాలి? పైకి బయటకు తీసుకురావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అంతేగాని ఆ శోధనలో పడితే వాని గురించి అన్యాయపు తీర్పు మనము మాట్లాడుతున్నాం. మీకు ఎలాగే జరిగింది, తగిన శాస్తే జరిగింది. ఎందుకంటే ప్రభు మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం కనుక మనం గమనిస్తే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ ఒక మాట, సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. సహోదరులారా, నీ పొరుగు వానికి నీ సహోదరునికి ఏం చేయొద్దన్నాడు? తీర్పు. నిజమే, అనేక సందర్భాల్లో మనలో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అనాలోచితమైన మాటలు మాట్లాడుతాం, భ్రష్టులమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. పొరుగువాని ఎడల మనం అనేక రకాలుగా మాట్లాడేవారుగా ఉంటూ ఉంటాం. కన్నా ప్రభు అంటున్నాడు, సహోదరుని ప్రేమలో మీరు తీర్పు తీర్చబడి ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే ఏమంటున్నాడు? ఎవరికి తీర్చినట్టంట? ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చినట్టు. కనుక న్యాయాధిపతి మన దగ్గర ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాయాధిపతి ఎక్కడుంటాడు? మన దగ్గరే ఉంటాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, చాలా జాగ్రత్తగా గమనించవలసిన అంశము ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. 9వ వచనంలో, సహోదరులారా మీరు తీర్పు పొందురు నిమిత్తము ఒకరి మీద ఒకడు సణుగుకొనకుడి. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాకిటి నిల్చున్నాడు. ఎక్కడ నిల్చున్నాడంట? వాకిటి నిల్చున్నాడు. సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సణుగు కొనకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచున్నాడు. ఈ న్యాయాధిపతి లాంటి న్యాయాధిపతి కాదు, చేతులు కడుక్కునే న్యాయాధిపతి కాదు. ఎందుకంటే ఈ న్యాయాధిపతి
మనం చేసిన పనులు బట్టి కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠమునకు రావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం జరిగించిన క్రియల విషయంలో అవి అపరాధములైనను దేవుని సన్నిధిలో అవి ప్రేమ కలిగినమైనను ఏమైనాను తీర్పు తీర్చివాడెవడు? ప్రభువే. కనుక మన జీవితాల్లో న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాకిట్లో నిల్చున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. వాకిటి న్యాయాధిపతి ఉంటాడు. దేవుని పిల్లల మనం మనుషుల మాటలు విన్నారో వినలేదో నీకు అనవసరం. ఒకవేళ వినొచ్చు వినకపోవచ్చు, కానీ నా ప్రభువు ప్రతి మాట కూడా ఏం చేస్తాడు? ఆలకిస్తూ ఉంటాడు. ఈరోజు ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో మనం దేవుని సన్నిధిలో ఎటువంటి విశ్వాసం కలిగిన వారిగా ఉండగలుగుతున్నాం? చూడండి, ఒక్కొక్కరు మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథములో 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన ఉన్నానను. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి, అంటే మన ఇతరులను కూడా ఏం చేయకూడదంట? ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా బాధేస్తుంది. ప్రభా, ఇతరులను ఏలు పెట్టి చూపిస్తున్నాను నీ వాక్యం అంటుంది కదా. ఏం చూపించొద్దు అంటుంది? వేలు పెట్టి చూపించుద్దాం. వేలు పెట్టి మన ఇతరులను ఏం చేయకూడదు? చూపించడానికి వీలేదు. దేవుని పిల్ల ఇతరులను తిరస్కరించకూడదు వేలు పెట్టి. మనం ఇలా 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 అంటూ ఉంటాం. అంటే ఈ వాక్యం చదివినప్పుడు అనిపించింది, ఓ మనం దేవుని సన్నిధిలో ఇలా 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 అని ఇతరులను మనము చూపించకూడదు, తిరస్కరించకూడదు. ఎందుకంటే వారును క్రీస్తు న్యాయాధిపతి ఎదుట నిలబడాలి, మనమును క్రీస్తు న్యాయాధిపతి నిలబడాలి. వారు దేవుని పిల్లలే, మనము కూడా దేవుని పిల్లలమే. చూడండి, కిందకి చదవమ్మా. చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిగోని వారికి ఇచ్చి చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటిలో వెలుగు ప్రకాశించాలి. చీకటిలో వెలుగు ప్రకాశించాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఇతరుల ఎడల, పొరుగువాని ఎడల మనం ఏమి చేస్తున్నామో దాని ఉద్దేశాన్ని మనం కలిగిన వారు. ఒకవేళ నిజమే మనము నీతిమంతులుగానే బ్రతుకుతున్నాం, యథార్థవంతులుగానే బ్రతుకుతున్నాం. దేవుని పిల్లరా, వాక్యమే అంటుంది కదా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 15వ చరణంలో వాక్యం మాట్లాడుతున్నమాట. కీర్తన గ్రంథము 7వ అధ్యాయంలో 15వ చరణంలో వాక్యం మాట్లాడుతున్నమాట. వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో ఏమైపోయాడు? తానే పడిపోయాడు. మనకెందుకు? ఒకవేళ హామాను అనేవాడు మొర్దెకై విషయంలో ఉరికొమ్మను సిద్ధపరిచాడు. ఎవరు చిక్కుకున్నారు? హామానే చిక్కుకున్నాడు. ప్రార్థన ముందు హామాను నిలవలేకపోయాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన జీవితం ఉన్నాడా? మన జీవితాల్లో ప్రార్థన ముందు ప్రాకారాలు పగిలిపోయి, ప్రార్థన ముందు రాజ్యాలు కూలిపోయినాయి. దేవుని సన్నిధిలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఆయన సన్నిధిలో ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్న వారుగా ఉండడానికి దేవుని సన్నిధిలో ఇష్టపడేవారుగా ఉండగలుగుతున్నావో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించు. నీ హృదయాన్ని ఒకసారి దేవుని సన్నిధిలో పరిశోధించు. దేవుని సంగమ విశ్వాసులారా, పరిశోధించగలిగితే నువ్వు ఇతరుల విషయంలో నీవు నాలికను అదుపు పెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నీ నాలికను అదుపులో పెట్టుకోవడానికి దేవుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకని చూడండి, దేవుడు అంటాడు యెషయా గ్రంథములో దేవుని యొక్క సన్నిధిలో 58వ అధ్యాయంలో 10వ వచనం చదువుతాం. 58వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. చదవండి. 58వ అధ్యాయం 10వ వచనంలో, ఆశించిన దానిని శ్రమపడిన వానికి తృప్తిపరిచిన ఎడల చీకటిలో వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును అంటే
నువ్వు దేనికి భయపడకు, దేనికి భయపడకు. నీ కంటిలో ఉన్న నలుసును విడిచిపెట్టి ఎదురువాని కంటిలో ఉన్న దూలము నీవు వెతుకుచున్నావు. దేవుని పిల్లరా, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని యొక్క సన్నిధిలో పరుని విషయంలో ఎలాగున్నావు, పరుని విషయంలో నువ్వు ఎలాగున్నావు? ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, నాకు దిక్కెవరు చెప్పుమ్మా. పురుషోత్తం చౌదరి గారు తన హృదయాంతరంగంలో నుంచి మాట్లాడుతున్నాడు, పాడుతున్నాడు భక్తి జీవితంలో నుంచి. పరిశుద్ధ జనాంగమా, దేవుని సన్నిధిలో దేవుని హృదయాన్ని మనము చేసేవారిగా, చూసేవారిగా ఉండగలుగుతున్నామా? చూడండి, దేవుని సామెతల గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం కనుక మనం చదివితే అక్కడ మాట్లాడుతున్న మాట మనకు కనపడుతుంది. 11వ అధ్యాయం 27వ వచనం. అమ్మా, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేయను, కీడు చేయవానికి ఏం ముడుతుంది? కీడు చేయవానికి ఏం ముడుతుంది? మరి ఏం చేయాలి? మనం మేలు చేయాలి, కీడు చేయాలి. మనం మేలు చేయ ప్రయత్నించాలి. మేలైనది ఎరుగుయుండియు అలాగు చేయని వానికి పాపము. మేలైనది ఎరుగుయుండియు అలాగు చేయని వాడు పాపాన్ని చేసిన వాడు అవుతాడు. దేవుని పిల్లలారా, మనం మేలు చేసేవారుగా ఉండాలి, కానీ కీడు చేసేవారుగా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా, భక్తిపూర్వకంగా మన హృదయాలు సిద్ధపరచుకోవడానికి ఇష్టపడగలుగుతున్నామా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఏది ఇష్టమో అడుగుడు, అప్పుడు నేను మీకు ఏమి ఇస్తున్నాడు? సమస్తం నేను ఇస్తానంటున్నాడు. నా సంగమా, దేవుని పిల్లరా, క్రీస్తు స్వరక్తము ద్వారా కడగబడిన మన జీవితాల్లో ఇతరుల పొరుగువాని ఎడల మన సిద్ధపాటు ఏ విధంగా ఉండగలుగుతుంది? పొరుగువాని ఎడల మన క్రియలు ఎలా ఉండగలుగుతున్నాయి? పొరుగువాని ఎడల మన సిద్ధపాటు ఎలా ఉండొచ్చుండి. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 16వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే కనుక అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 16వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చదవండి. మొదటి ఉత్తరం 16వ అధ్యాయం 13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. అమ్మా, పౌరుషము గలవారయుండుడి, బలవంతుడయుండుడి. మీరు చేయు కార్యములన్నీయు ఏం చేయమంటున్నాడు? అలా చేయాలి. ప్రేమ. మనం చేసేది ఎలా ఉండాలి? ప్రేమతో. ఒకవేళ ఈ సహోదరు తప్పు చేస్తుండొచ్చు, వాళ్ళని ప్రేమతో దగ్గరికి చేర్చుకుని, నా యేసయ్య, అందరూ రాళ్ళట్టు కూర్చున్నారు, నా ప్రభువు నేల మీద రాశారు, అందరు రాళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నా ప్రభు అంటున్నాడు, అమ్మా, ఎవరైనా నీ మీద రాయేశారా? ఎవరైనా నేను శిక్షించారా అని అడుగుతూ అంటున్నాడు. ఎవరు వేయలేదయ్యా. అయితే నేను కూడా నీ మీద రాయట్లేదమ్మా. లేవు, నువ్వు వెళ్ళి ఇంకను ఎన్నడను పాపము చేయకము. నువ్వెన్నడను పాపం చేయక, నువ్వెన్నడను ఇంకా లోకం వైపు వెళ్ళకు. ఎంత ప్రేమ అండి! ఎంత ప్రేమ! ఎంత ప్రేమ! ఎంత ప్రేమ! ఎంత ప్రేమ! క్రీస్తు ప్రేమల ముందు మన జీవితం ఏపాటిది? క్రీస్తు ప్రేమల ముందు మన బ్రతుకు ఏపాటిది? కీడు చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు, మేలు చేయడానికి మనము ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక నుంచి 8వ అధ్యాయంలోంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదపడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము వలనొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా దేవుని యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్న మనము మూలుగుచున్నాము. అక్కడ అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలము శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఇప్పుడున్న శ్రమలు ఏమున్నాయి? ఇప్పుడు క్రైస్తవులు వాక్యం ప్రకటిస్తుంటే రోడ్డు మీదకి వెళ్తే కొడుతున్నారు, కొన్ని చోట్ల ప్రతిఘటిస్తున్నారు, మంచిది. కానీ క్రీస్తు శతాబ్దంలో, మొదటి శతాబ్దంలో అపోస్తులు పడిన శ్రమ, మొదటి కాలపు క్రైస్తవుల శ్రమ, నీరో చక్రవర్తి వేసిన శ్రమ శిక్షలు. దేవుని పిల్లరా, ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే దొరికితే, ఒకవేళ క్రైస్తవుడి ఇంట్లో ప్రార్థన జరిగితే వాడిని తీసుకువచ్చి అక్కడ ఆ కొమ్మ యొక్క
స్తంభానికి కట్టి అతని మీద నూనె పోసి అది వెలిగించి అతను వెలుగుతూ కాలుతూ ఏడుస్తూ ఉంటే ఆ వెలుగులో నృత్యాలు తాగుతూ సంతోషించేవారు. చర్మపు చొక్కాలు వారికి కుట్టి వారిని ఎండలో పడవేసేవారు, నూనెలో వేగించేవారు. మొదటి కాలపు శ్రమ అనుభవాలు ఇప్పుడు మనకు లేవు. మొదటి కాలపు శ్రమ అనుభవాలు ఇప్పుడు లేవు. కానీ ఈ కాలపు శ్రమ ఏంటంటే నీ పొరుగువానితోనే నీకు శ్రమ, క్రైస్తవునితోనే శ్రమ, క్రైస్తవునితోనే శ్రమ. నీ పొరుగువానికి శ్రమగా ఉండొద్దు. నీవు పొరుగువాన్ని ప్రేమించు. ఒకవేళ అతను అపరాధిగా ఉంటే ఆ అపరాధంలోంచి బయటికి తీసుకురా. అపరాధంలోంచి బయటికి తీసుకొచ్చి వారికి క్రీస్తు ప్రేమను రుచి చూపించు. క్రీస్తు ప్రేమను రుచి చూపించు. గుడ్డివాడికి రావ చూపించు. క్రైస్తవుడిగా నువ్వు గుడ్డివాడిగా ఉండిపోతావా? తెరవబడిన కన్నులతో క్రీస్తు మహిమను చూడటానికి అనేక మందిని క్రీస్తు దగ్గరకు నువ్వు తీసుకొస్తావా? ఏది కావాలో ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. సిద్ధపడదామా? దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యమును వెలుగు ద్వారా మమ్మల్ని బ్రతికింపజేస్తావు. నీకు స్తోత్రాలు. నీ క్షమాభివృద్ధినిచ్చి మాకు నడిపించండి. నీ సన్నిధిని మాకు తోడుగాను దీవెనకరంగా ఉంచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.